ప్రీతి చెప్పింది కూడా నిజమే. అందుకే కదా మేడం మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన విషయం కూడా మనమెవరం చెప్పలేదు. అంటే జరిగిన మోసం గురించి మర్చిపోమంటారా? అలా చేస్తే అమ్మగారు ఊరుకుంటారా? అమ్మగారు దేన్నైనా క్షమిస్తారు గాని తప్పుని మాత్రం అసలు క్షమించరు. ఆ విషయం మీకు తెలీదమ్మా? అలానే కాదు, దీని గురించి కొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తే మంచిది అంటున్నాను. ఆంటీ కంప్లీట్గా రికవర్ అయ్యాక ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్వెస్టిగేట్ చేద్దాము అంటున్నాను. అది నా సలహా మాత్రమే. నేను నాకు తోచింది చెప్పాను. మీకు నమ్మకం లేకపోతే ఆంటీ చెప్పినట్టే చేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ లేట్ అయ్యే కొద్దీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి మనం టైం ఇచ్చినట్టు అవుతుంది కదా ప్రీతి. వాళ్ళకి శిక్ష పడ్డం కన్నా ఆంటీ లైఫ్ ఇంపార్టెంట్ కదా మనకి. మీరది ఆలోచించట్లేదు ఎందుకు? తేజ, తను చెప్పేది కూడా నాకు నిజం అనిపిస్తోంది. మీ అమ్మ పరిస్థితి చూసిన తర్వాత ప్రస్తుతానికి కేసు గురించి ఆలోచించకపోవడమే మంచిదని నాకు అనిపిస్తోంది. ఎవరైతే మనల్ని వాగ్దేవి సంస్థలను నమ్మి డబ్బు కట్టారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎంత కడితే వాళ్ళకంత తిరిగిచ్చేసేయండి. ఈ సమస్యకి ఇప్పుడు అదొక్కటే పరిష్కారం. ఓకే డాడ్. రాహుల్ బాబు, ప్రీతమ్మని చూస్తే ఏం ఆలోచన వస్తుంది? ఈరోజు మాటల్లో కూడా మనకి తెలియని సీక్రెట్ ఏదో ఉందనిపిస్తుంది. అయినా డౌట్ ఎందుకు రాహుల్, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. వద్దన్నయ్య, దీని గురించి మేడం లైఫ్ రిస్క్ చేయడం అనవసరం. దీని గురించి డాడీ కూడా వద్దంటున్నారు కదా. ప్రీతి విషయంలో మనం ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఇంట్లో వాల్యూ లేదు, మొగుడు దగ్గర రెస్పెక్టు లేదు. ఆ సరస్సుని మాత్రం అందరూ ఆహా ఓహో అంటూ తెగ పొగిడేస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చేసి మేడంని ఇంప్రెస్ చేయాలి. కానీ ఎలా? మేడంకి పాయసం అంటే ఇష్టం కాబట్టి అది ప్రిపేర్ చేస్తాను. మేడంకిచ్చి ఫస్ట్ ఇంప్రెషన్ కొడతాను. ఆ తర్వాత మెల్లమెల్లగా క్లోజ్ అయ్యి మేడంకి ఈ ఇంటికి నంబర్ 1 కోడల్ని అనిపించేసుకుంటాను. మీరేంటమ్మా ఇక్కడ? అంటే మేడం తాళాలు నీకిచ్చారు కదా అని ఇల్లు మొత్తం నీ కంట్రోల్లో ఉందనుకుంటున్నావా?
అలా అనడం లేదమ్మా. మరేంటి? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఎప్పుడు ఏది కావాలన్నా చేస్తాను. వద్దనడానికి, నన్ను కంట్రోల్ చేయటానికి నీకు హక్కు లేదు. క్షమించండమ్మా. ఎప్పుడూ లేంది వంటింట్లోకి వచ్చారు కదా, మీకు ఏదైనా సాయం చేద్దామని అడిగానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మంచిది, వచ్చిన పని చూసుకుని పో. ఇదేదో ఇంటికి హెడ్ అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ జ్యూస్ ఎవరికి? ఆ, అమ్మగారికమ్మా. ఇప్పుడేమొద్దు. ఎందుకమ్మా? మేడం కోసం నేను స్వీట్ చేస్తున్నాను. నీ చేత్తో జ్యూస్ ఇచ్చి దాని టేస్ట్ నాశనం చేయకు. ఏం చేసింది వనజమ్మ? ఇదేంటి? ఉప్పు డబ్బా అంటే పంచదార అనుకుని స్వీట్లో ఉప్పేసారా ఏంటి? అయ్యో దేవుడా! వనజమ్మ, వనజమ్మ, వనజమ్మ! ఏంటమ్మా, ఎందుకు కంగారు? ఏమైంది? వనజక్క అమ్మగారి కోసం స్వీట్ తయారు చేసి అందులో పంచదార బదులు ఉప్పేశారు అమ్మగారు. వెంటనే వెళ్ళి ఆపకపోతే అందరి చేత తిట్లు తింటారు. ఎప్పుడూ లేంది వంటింట్లోకి ఎందుకు వచ్చింది వనజ? అదే అడిగితే నా మీద కోప్పడ్డారమ్మా. అది నీ మీద కోప్పడితే నువ్వెందుకు దాన్ని కాపాడాలనుకుంటున్నావు? పాపం కదమ్మా. అవును, పాపమే. అందుకే నువ్వు మెదలకుండా ఉండు. అప్పుడప్పుడు దానికి ఇలా అక్షింతలు పడితే గాని అది దారిలో పడదు. వనజ, ఏంటిది? కనిపించడం లేదా? స్వీట్ చేశాను. స్వీట్ ఎవరికి? మేడం కోసం స్పెషల్గా చేశాను. మీరు కూడా తీసుకోండి. ఏంటి స్వీట్? నువ్వు? ఏమైంది వనజ నీకు? హ, ఏంటి పెనుమార్పు? ఓహో, నిన్న కారం దెబ్బకి నీ మనసు ఈరోజు స్వీట్ మీదకి డైవర్ట్ అయిందా? ఈ కామెడీలే వద్దు. ఈ రోజు నుంచి నాలో రాబోతున్న మార్పుకి ఇదొక స్వీట్ బిగినింగ్. టేస్ట్ చేయండి. ఏంటి అలా వింతగా చూస్తున్నారు? హ్యావ్ ఇట్. రాహుల్, ఇదిగో నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. అప్పుడు కానీ మీ అన్నయ్యకి నా మీద ఉన్న డౌట్ పోదు. ఏ ఏంటి ఏదో సైగ చేస్తున్నా? అంటే అది
అది స్వీట్లు అన్నీ సరిగ్గా సరిపోయాయి. నేను వెళ్ళి వాగ్దేవిని తీసుకొస్తానని సైగ చేస్తుంది. అదేమో నీకు అర్థం కావట్లేదు. నేను తీసుకొస్తానుండు. ఓ. నువ్వు మంచిగా స్వీట్ చేసావు. ఆవిడ కడుపు నిండా తిని నిన్ను పొగుడుతుంది. వెళ్ళి త్వరగా తీసుకురండి ఆంటీ. మేడం టేస్ట్ చేయాలి, నన్ను ఈ రోజు మెచ్చుకోవాలి. సరేలే, నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో మావయ్య, మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు వద్దమ్మా. మేడం వచ్చేలోపు మీరు టేస్ట్ చేయండి. మీ కాంప్లిమెంట్స్తో నాకు ఫీస్ట్ ఇవ్వండి. వదినా, ఈ స్వీటు నేను అన్నయ్య కాదు, ముందు ప్రీతి టేస్ట్ చేస్తే బెటర్. ఆ, ప్రీతి. ప్రీతి, ఏంటక్క? వదిన మేడం కోసం స్వీట్ చేసింది, నువ్వు టేస్ట్ చేసి ఒపీనియన్ చెప్పు. నేనే ఎందుకు? ప్రీతి, ఎందుకంటే మేడం గారు నేను స్వయంగా వారసురాలుగా ప్రకటించింది కాబట్టి ఇంతకంటే రీజన్ ఏం కావాలి? హ్యావ్ ఇట్. వనజా, ఇవ్వు. హ్యాబిట్ ప్రీతి. పర్వాలేదు ప్రీతి, తిను. ఏంటి ప్రీతి, ఎక్సలెంటా, మార్వలెసా, ఓ వండర్ఫుల్లా? ప్రీతి, నేను షుగర్ ఒక్కటే యాడ్ చేశాను, కానీ నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలా టేస్ట్లు వచ్చినట్టున్నాయి. అయితే బాగున్నట్టే కదా? ఏం లేదు వాగ్దేవి, వనజ నీకోసం స్వీట్ చేసిందంట, నీకు పెట్టడానికి ఆరాటపడుతుంది. మేడం, మీరు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది సింపతి చూపించారు, కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అయ్యారు. ఇక ఫీలింగ్స్కి ఫుల్ స్టాప్ పెట్టి మీకోసం నేను స్పెషల్ స్వీట్ చేశాను. తీసుకోండి మేడం. అది వనజ. ఏంటి మేడం ఇది? మీరు టేస్ట్ చేసి చెప్తారని నేను ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో మీకు తెలుసా? అంటే వనజక్క, అమ్మగారు మందులు వేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంత తీపి తినొచ్చో లేదో వదిలేయండి. ఎందుకు నీకంత జలసి? ఎప్పుడు అందరూ నిన్నే పొగుడుతూ ఉండాలా? ఈ ఇంట్లో ఎవరు ఏం చేయకూడదా? మేడం కోసం ఎంతో కష్టపడి యూట్యూబ్లో కూడా చూడకుండా స్వీట్ నేను ప్రిపేర్ చేస్తే ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు? అది కదమ్మా నేను చెప్పేది. ఏం మాట్లాడుకో.
ఏంటిది వనజ? అది స్పెషల్ స్వీట్ మేడం. నీ మొహం, ఇది మొత్తం సాల్ట్. అవును, ఇంత సాల్ట్ ఎలా వచ్చింది? ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగిందేమో మేడం. షటప్ వనజ. చేయడం రాకపోతే సైలెంట్గా ఉండాలి గాని ఇలా సెన్స్లెస్ సాల్టీ స్వీట్స్ ప్రిపేర్ చేయకూడదు. నీకు తెలియకపోతే వాణ్ణిని అడిగి నేర్చుకో, అంతేగాని ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయకు. అంతేలేండి మేడం, నేనెంతో తపన పడి కింద మీద పడి ఈ స్వీట్ చేస్తే మీరిచ్చే కాంప్లిమెంట్ ఇదేనా? నేనేం చేసినా మీకు నచ్చదు. వాణి మాత్రం ఇలా చేస్తే ఇంతలా తిడతారా? టేక్ కేర్ అని సింపుల్గా అంటారు. మిస్టేక్ ఎవరు చేసినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. కాదు మేడం, నా విషయంలో మాత్రం మీకు కోపం డబుల్ అవుతుంది. ప్రతిసారి వాణికేమో కాంప్లిమెంట్సు, నాకు మాత్రం కమెంట్సు. తనకేమో పెత్తనం, నన్నేమో తిట్టడం. అయినా ఈ ఇంటికి నంబర్ 1 కోడలు నేను కదా మేడం. తేజ మీకు ఫస్ట్ కొడుకు కాబట్టి నేను ఈ ఇంటికి నంబర్ 1 అయ్యాను. వాణి రాహుల్ భార్య కాబట్టి నంబర్ 2 పొజిషన్లో ఉంది. కానీ మీరెందుకో నన్ను కన్సిడరే చేయటం లేదు. స్పెషల్ కేర్ ఇవ్వడం లేదు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మేడం. ఇన్నఫ్ వనజ. నెంబర్ 1 అంటే అంకెల్లో మొదటిది అని కాదు, అన్నిట్లో ముందుండేది, అన్నీ దగ్గరుండి చూసుకునేది అని అర్థం. ఇంటి తాళాలు వాణికిచ్చినందుకు నువ్వు హర్ట్ అవ్వడం కాదు, నీకెందుకు ఇవ్వలేకపోయానో అని ఒక్కసారి ఆలోచించు. వాణి ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది. తెలియకపోతే అడుగుతుంది, కానీ తెలిసి తెలిసి తను ఏ మిస్టేకు చెయ్యదు. అలాంటి తనతో పోటీపడి తప్పులేదు, కానీ తనని బ్లేమ్ చెయ్యాలనుకోవడం చాలా పెద్ద తప్పు.
ఎలా వచ్చేదక్క? నీ బాధ ఎమోషన్ ఎలా బయటపడేది? నేను అడిగింది కరెక్టే కదా? కరెక్ట్ వనజక్క, పర్ఫెక్ట్. ఆంటీ నిన్ను బ్లేమ్ చేయలేక బ్లైండ్ గా సపోర్ట్ చేశారు, కానీ నాకైతే ఆంటీ కోపం కరెక్ట్ కాదనిపించిందక్క. థ్యాంక్స్ ప్రీతి, నిజంగా నువ్వు ఒక్కదానివే ఎప్పుడు నా కోసం ఆలోచిస్తావు. థ్యాంక్ యూ సో మచ్. నో మెన్షన్ వనజక్క. ఇదేటి ఇట్టా అయిపోనాది? మేడం దగ్గర మార్కులు కొట్టేద్దామంటే ఇట్టా చేసేసినావేంట్రా దేవుడా.